హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తమ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సంయుక్తంగా 'డార్లింగ్' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. హనుమాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా 'డార్లింగ్' సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. తమిళ్‌లో ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా ఈ 'డార్లింగ్' అనే సినిమా తెరకెక్కింది. 'మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్' అంటూ ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతలోపు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక 'డార్లింగ్' కథ విషయానికొస్తే ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేసే రాఘవ అలియాస్ ప్రియదర్శి ఎప్పటికైనా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెను హనీమూన్‌కి ప్యారిస్ తీసుకువెళ్లాలని కలతోనే జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ రోజుల్లో పెళ్లి కావడమే కష్టం కావడంతో అతనికి పెళ్లి ఒక పెద్ద ఇబ్బందికర అంశంగా మారిపోతుంది. అతనికి ఒకరోజు తన చిన్ననాటి స్నేహితురాలైన నందిని అలియాస్ అనన్య నాగేలతో వివాహం నిశ్చయమవుతుంది. అయితే రాఘవ పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత నందిని తనకు నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతుంది. పెళ్లి విఫలం కావడంతో చనిపోవడానికి సూసైడ్ పాయింట్‌కి వెళ్లిన రాఘవకి ఆనంది అలియాస్ నభా నటేష్ పరిచయం అవుతుంది. తాను చావకుండా ఉండడానికి కారణం ఆమెనని భావించి ఆమెను వివాహం చేసుకోవాలని రాఘవ్ ప్రపోజల్ పెడతాడు. ఆనంది వెంటనే ఓకే చెబుతుంది. ఉదయం 6 గంటలకు పరిచయమైన వీరు మధ్యాహ్నం లోపు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజే రాఘవకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా సాగుతున్న అతని జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలో అసలు రాఘవ్ ఆనందితో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఆనంది గురించి రాఘవ్‌కి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఫ్రెండ్స్. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఒక సమస్యతో ఇప్పటికే మనం చాలా సినిమాలు చూశాం. అయితే ఈ సమస్య చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చే సినిమా 'అపరిచితుడు'. దాదాపు ఇలాంటి జబ్బు ఒక అమ్మాయికి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనే లైన్‌తో ఈ సినిమా రాసుకున్నాడు దర్శకుడు. మొదటి భాగంలో హీరో క్యారెక్టర్‌ని పాయింట్ టు పాయింట్ ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు, హీరోయిన్ క్యారెక్టర్‌ని మాత్రం క్వెషన్ మార్క్‌గానే ఉంచాడు. అయితే హీరో క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకోవడంతో ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆ ఫీలింగ్‌ని కవర్ చేయడానికి డైరెక్టర్ కామెడీని ప్రధాన అస్త్రంగా వాడుకున్నాడు. అది చాలా చోట్ల వర్కౌట్ అయింది కూడా. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్‌తో పలికించే డైలాగులు ప్రేక్షకులు అందరిని కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే ప్రియదర్శి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీసుకున్న సమయం ఫస్ట్ హాఫ్‌కి కాస్త ఇబ్బందికర అంశమే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హీరోయిన్‌కి ఉన్న డిజార్డర్ బయటపడుతుందో అప్పటి నుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది. అయితే ఇంటర్వెల్ సమయానికి అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకు ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పెద్దగా సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచలేదు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఆనంది డిజార్డర్ గురించి మరిన్ని విషయాలు బయటికి రావడం, ఆ తర్వాత సాగే సన్నివేశాలకి ఈసారి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్‌లో మాత్రం ఎమోషనల్ టచ్ ఇవ్వడం ఆడియన్స్‌కి పెద్దగా ఎక్కకపోవచ్చు. అయితే సెకండ్ హాఫ్‌ని డీల్ చేసిన విధానం మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్‌లో కూడా ఆనంది బాధను చూపిస్తున్న విధానం కొన్ని చోట్ల ఆలోచింపజేసే విధంగా ఉన్న దాన్ని ప్రేక్షకుడు ఎంటర్‌టైన్ అయ్యే విధంగా తీర్చిదిద్దడంలో మాత్రం తడబడ్డాడనే చెప్పుకోవాలి. అయితే సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్‌ల్లో ప్రొఫైల్స్ వెతికే సమయంలో అమ్మాయిలు చెప్పే కోరికలు, మండపంలో పెళ్లి ఆగిన తర్వాత వచ్చే సన్నివేశాలు, ప్రియదర్శిని నభా నటేష్ చితక్కొట్టిన ఎపిసోడ్స్ లాంటివి పూర్తిగా ప్రేక్షకులను నవ్వించడం కోసమే రాసుకున్నారనిపిస్తుంది. ఆ విషయంలో సంపూర్ణంగా సఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. అయితే నవ్వించడంలో పూర్తి స్థాయిలో మార్కులు కొట్టేసిన దర్శకుడు సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషన్స్‌ని కనెక్ట్ చేసే విషయంలో మాత్రం ఎందుకో తడబడ్డాడనిపిస్తుంది. ఆనంది ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుందనుకుంటే ఇంకేదో చూపించి నిరాశపరిచాడు. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే 'డార్లింగ్' రిజల్ట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో ప్రియదర్శి నటనకు ఎక్కువ మార్కులు పడతాయి. నిజానికి ఇలాంటి పాత్రలు ఆయనకేమి కొత్త కాదు. 'మల్లేశం', 'బలగం' లాంటి సినిమాల్లో ఆకట్టుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో నటించాడు. కొన్ని చోట్ల నటించాడనడం కంటే జీవించాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రియదర్శి కామెడీ టైమింగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక నభా నటేష్ విషయానికొస్తే ఆమెది సినిమాకు ప్రధానమైన పాత్ర. కథ అంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. అయితే ఆమెకు 6 పాత్రలు చేసే అవకాశం దక్కింది. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఒక జబ్బు కారణంగా ఆమె 6 పాత్రల స్వభావాలను పలికించాల్సి వచ్చింది. కానీ కొన్ని పాత్రల విషయంలో అదరగొట్టేసిన ఆమె, మరికొన్ని పాత్రల విషయంలో మాత్రం ఇదేంట్రా బాబు అనిపించింది. డబ్బింగ్ సింక్ కాకపోవడం కొన్ని పాత్రల హావభావాలు పలికించేటప్పుడు ఇబ్బందికరమనిపించాయి. అయితే ఏ నటుడికైనా, నటికైనా ఇలాంటి ఒక పాత్ర లైఫ్ టైమ్‌లో పడడం అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నభా దక్కించుకుందనే చెప్పుకోవచ్చు. హీరో స్నేహితులుగా నటించిన కృష్ణ తేజ, విష్ణు అదరగొట్టేశారు. అనన్య నాగెల్ల ఒక రకంగా ఎక్స్‌పెండెడ్ క్యామియో చేసింది. ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. మురళీధర్ గౌడ్ కామెడీ కూడా సినిమాకి బాగా వర్కౌట్ అయింది. రఘుబాబు కనిపించింది 2, 3 సీన్‌లలో అయినా ఎమోషనల్‌గా బాగా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే ఈ సినిమా డైలాగ్ రైటర్‌కి అందరికన్నా ఎక్కువ మార్కులు పడతాయి. ఒక తమిళ డైరెక్టర్ విజన్‌కి తన డైలాగులు జోడించి సినిమాని వేరే లెవెల్‌కి తీసుకెళ్లాడు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే పాటలు అర్థవంతంగా ఉన్నా గుర్తుంచుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు.
సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని కలర్‌ఫుల్‌గా చూపించారు. ఇక 'హనుమాన్' నిర్మాతల నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? టాప్ నాచ్ అంతే. అయితే నిడివి విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే పెళ్లి కావాల్సిన వాళ్ళకు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు కాబట్టికి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ 'డార్లింగ్' మూవీ రివ్యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఆర్ రివ్యూస్. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.